హలో లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో ఈ క్లాసెస్ నుంచి అండి మనము ఇండియన్ పాలిటీకి సంబంధించి లక్ష్మీకాంత్ సిక్స్త్ ఎడిషన్ అయితే మనము ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ చాప్టర్ అయిన వెంటనే నేను బిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో లెసన్ అయిన తర్వాత మీరు ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇంకొక విషయం చెప్పాలండి, ఏంటి అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆర్ డిసెంబర్ ఆర్ జనవరి అంటున్నారు. సో అదైతే కన్ఫర్మ్ కాదు. అయితే మీరు ఈ లోపు ఏం చేయాలంటే, సో మనం ఎలాగో పాలిటీ క్లాసెస్ని చెప్తున్నాం అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ని కూడా ఒక ఇంత ఇంత అవర్స్లో అని చెప్పి ఒక టైం టేబుల్ పెట్టుకొని, సో ఆ టైం టేబుల్లో ఇన్ టైంలో సిలబస్ అంతా కూడా మీరు కవర్ చేసుకోండి. సో ఎక్స్పెషల్లీ పాలిటీకి సంబంధించి సో నేను క్లాసెస్ చెప్తున్నాను కదండి. సో మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ని కూడా నోట్ చేసుకోండి. సో పాలిటీ కరెంట్ అఫైర్స్కి ఒక్కటే మీరు సపరేట్గా నోట్స్ పెట్టుకొని పాలిటీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో మనం లెసన్ చెప్తున్నప్పుడు సో మీకు కొన్ని టాపిక్స్ వస్తాయి కదా, ఆ టాపిక్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో కూడా వస్తాయన్నమాట. అప్పుడు మీరు ఏం చేయాలి, స్టాటిక్స్ని అండ్ కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేసుకొని రెండింటిని మీరు చదువుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని దానికి స్టాటిక్గా ఉంటుంది కదండి సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటీ డిఫెక్షన్లా ఉంది కదండి, పార్టీ ఫిరాయింపుల చట్టం. సో దాని గురించి ఇప్పుడు ఏదైనా ఒకటి న్యూస్లో ఉందనుకోండి, సో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో దానికి స్టాటిక్ సిలబస్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో లాస్ట్ 2 years నుంచి ట్రెండ్ కనుక చూసుకుంటే ఇదే విధంగా ఉంటుందండి క్వశ్చన్ అనేది కూడా. సో ఫస్ట్ మీరు స్టాటిక్ ఏదైతే ఉందో అందులో పర్ఫెక్ట్ అవ్వండి. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తేనే కదా దాన్ని ఏ కరెంట్ అఫైర్ దేంతో రిలేట్ చేసుకోగలం అనేది మనకు నేర్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ స్టాటిక్ సబ్జెక్ట్లో మీరు స్ట్రాంగ్గా ఉండి తర్వాత కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేసుకొని చదువుకోండి. ఓకేనా అండి? సో ఇప్పుడు మనము మన లెసన్ని స్టార్ట్ చేద్దామండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, సో చారిత్రక నేపథ్యం. సో చారిత్రక నేపథ్యం అనేది మనకు ఎందుకు చదువుకోవాలి అంటే, ఈ బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు వారి పరిపాలన కోసం ఎన్నో అనేక చట్టాలను తీసుకొచ్చారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఏంటి, ప్రస్తుతం ఉన్న అంశాలు అంటే రాజ్యాంగంలో ఉన్నవి పూర్తిగా బ్రిటిష్ వారి చట్టాలను పోలి ఉంటుందన్నమాట. సో ఆ చట్టాలు ఎలా ఉండేవి, ఆ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ చాప్టర్లో తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు చట్టాల రూపంలో పరిపాలించేవారు. సో ఒకటి కంపెనీ రూల్ అని 1773 నుండి 1858 వరకు పరిపాలించారు. తర్వాత చక్రవర్తి పాలన అని 1858 నుండి 1947 వరకు కూడా ఈ బ్రిటిష్ వారు మమ్మల్ని పరిపాలించడం జరుగుతుందన్నమాట. ఓకేనా అండి? సో ఈ బ్రిటిష్ వారు మన దేశం కోసము వ్యాపారం నిమిత్తం వచ్చారనమాట. సో అప్పుడు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ I అనమాట. సో ఈ బ్రిటన్ వ్యాపారస్తులకి మరియు ఈ ఎలిజబెత్ I అంటే క్వీన్ ఎలిజబెత్ I ఈ రాణికి వీళ్ళిద్దరికీ జరిగినటువంటి ఒప్పందమే దాన్ని ఏమంటారంటే చార్టర్ అని అంటారనమాట. ఈ చార్టర్ ద్వారా వారికి ఈ బ్రిటిష్ వ్యాపారస్తులకి మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు అయితే లభించాయన్నమాట. అయితే వీళ్ళు ఇలా వ్యాపారం చేసుకుంటూ ఉండగా మన దేశంలో ఒక యుద్ధం ద్వారా అంటే బక్సారీ యుద్ధం ద్వారా వీళ్ళకి దివానీ హక్కులు అనేవి లభించడం జరుగుతుందన్నమాట. ఈ బక్సారీ యుద్ధంలో ఎవరెవరు అంటే చూడండి ఒకసారి, ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో ఈ బక్సారీ యుద్ధంలో మీర్ కాసిము తర్వాత బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ మీర్ కాసిము స్వదేశీ రాజులైనటువంటి షుజాఉద్దౌలా అండ్ షా ఆలం II వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఉంటారు. అండ్ బ్రిటిష్ వారికి సర్ హెక్టర్ మన్రో అధ్యక్షుడిగా ఉంటారనమాట, సైన్యాధ్యక్షుడిగా ఉంటారు. సో వీళ్ళిద్దరికీ యుద్ధం అనేది జరిగినప్పుడు ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు గెలుస్తారు అండ్ మీర్ కాసిం ఈ కూటమి వాళ్ళు ఓడిపోతారనమాట. ఇతనేమో షుజాఉద్దౌలా పారిపోతాడు. ఇంకా షా ఆలం II అలహాబాద్ సంధి ద్వారా వీళ్ళు ఒక ఒప్పందం అనేది చేసుకుంటారనమాట. షా ఆలం II ఏం చేస్తారంటే
దివానీ హక్కులు అనేవి ఈ బ్రిటిష్ వారికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ దివానీ హక్కులు ఏంటి అంటే ఇప్పుడు బెంగాల్ అండ్ బీహార్ అండ్ ఒరిస్సాలో ఈ ప్రాంతాలలో ఆదాయం మరియు న్యాయ వ్యవహారాల్లో హక్కులు అనేవి వీళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడి నుంచి అండి ఇక్కడే వాళ్ళకి మన భారతదేశంలో పరిపాలన చేయడం కోసం పునాది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో ఎప్పుడు జరిగిందండి బక్సార్ యుద్ధం? 22 అక్టోబర్ 1764న జరిగింది. ఈ బక్సార్ యుద్ధం ద్వారానే షా ఆలం టు బ్రిటిష్ వారికి దివానీ హక్కులు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో దీంతో ఈ భూభాగం పైన ఈ బ్రిటిష్ వారికి అధికారం అనేది మొదలైందనమాట. అయితే 1858లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అనేది దేశ పాలన అంటే బ్రిటిష్ ప్రభుత్వము మన దేశ పరిపాలన తన ఆధీనంలోకి తెచ్చుకుందనమాట. అయితే ఈ పాలన అనేది అప్ టు 1947 వరకు కూడా అలాగే కొనసాగిందనమాట. ఓకే. సో అలా అయిన తర్వాత ఇప్పుడు స్వతంత్రం అనేది మనకి 1947లో వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మనకి మన రాజ్యాంగాన్ని మనం రచించుకోవాలని చెప్పి ఎంఎన్ రాయ్ ప్రతిపాదించడం జరిగిందనమాట. ఓకే. దీనికోసము మనకి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలని చెప్పి అందరూ నిర్ణయించడం జరిగిందనమాట. ఓకే. తర్వాత మన రాజ్యాంగం అనేది జనవరి 26, 1915న అమల్లోకి వచ్చిందనమాట. అయితే మన భారతదేశ రాజ్యాంగానికి మూలాలు అనేవి అన్నీ కూడా బ్రిటిష్ పాలన నుండే వచ్చాయన్నమాట. అయితే బ్రిటిష్ పాలన జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల బ్రిటిష్ ప్రభుత్వము వాళ్ళ పరిపాలన అనేది అంటే వాళ్ళ పరిపాలన విధానంలోని కొన్ని నిర్దిష్టమైన పాలనా సూత్రాలని కొన్ని చట్టాలను అయితే చేసిందనమాట. ఓకే. ఆ చట్టాలు ఏవో మనం ఇప్పుడు చూసుకుందాం. ఓకే. ఫస్ట్ ఏంటిదండి? కంపెనీ పాలన అనమాట. ఓకే. ఈ కంపెనీ పాలనలో మనకి ఒక 8 చట్టాలు అయితే ఉన్నాయండి. కొన్ని చార్టర్ చట్టాలు ఉన్నాయి, కొన్ని సవరణ చట్టాలు కూడా ఉన్నాయి. వాటిని మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందామండి. ఓకే. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఓవర్వ్యూ అయితే ఇచ్చాను ఇక్కడ. సో ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనమాట. ఓకే. ఏంటండి? రెగ్యులేటింగ్ చట్టం 1773. తర్వాత సవరణ చట్టం 1781. సో ఇక్కడ నేను రెడ్ కలర్లో ఇచ్చాను కదండి. సో ఇది మీకు 4th ఎడిషన్లో లేదు. ఒక పేపర్లో నోట్ చేసుకొని అక్కడే పేస్ట్ చేసుకోండి. అక్కడే పేస్ట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు చదువుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఎక్కడో నోట్స్లో రాసుకోవడం వల్ల మనం వెతుక్కోవడానికే టైం సరిపోతుంది. ఓకే. సో అక్కడే రాసుకోండి. ఓకేనా. తర్వాత పిట్స్ ఇండియా చట్టం 1784 అండ్ యాక్ట్ ఆఫ్ 1786. సో ఇవి రెండు కూడా మన బుక్లో లేవు. సో ఆ బుక్లో మీరు రాసుకోవాలి. సో అండి నేను చెప్తాను, నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా నోట్స్ అనేది రాసుకోండి. ఓకే. తర్వాత చార్టర్ చట్టం 1793, చార్టర్ చట్టం 1813 అండ్ చార్టర్ చట్టం 1833 అండ్ చార్టర్ చట్టం 1853 అనమాట. సో ఈ కంపెనీ పాలనకు సంబంధించి చట్టాలు ఇవ్వండి. ఆ తర్వాత చక్రవర్తి పాలన అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. అది మనం పార్ట్ 2గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూద్దామండి. ఇక్కడ చూడండి, కంపెనీ పాలన 1773 నుండి 1858 వరకు. సో అందులో మొట్టమొదటి చట్టం ఏది అంటే రెగ్యులేటింగ్ చట్టం. ఓకేనండి. ఏంటి? రెగ్యులేటింగ్ చట్టం. ఇది ఎప్పుడు? 1773. అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను క్రమబద్ధం చేసి అండ్ నియంత్రించడానికే ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ కంపెనీ యొక్క రాజకీయ తర్వాత పరిపాలన విధులను మొట్టమొదటిసారిగా ఇది గుర్తించి వేరు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ నుంచేనండి దేశంలో కేంద్రీకృత పాలన అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే. కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిన చట్టం ఏది అంటే రెగ్యులేటింగ్ చట్టం 1773 అనమాట. సో ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు కనుక మనం చూసుకుంటే, సో ఫస్ట్దండి మొట్టమొదటిదే బెంగాల్ గవర్నర్ అండి. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగిందనమాట. అతనికి ఒక కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేశారు. అందులో 4 సభ్యులు ఉంటారనమాట. ఇలా మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే లార్డ్ వారెన్ హేస్టింగ్స్. ఓకేనండి.
లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి, బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేశారు. సో అతనికి ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేశారు, అందులో 4 సభ్యులు ఉన్నారు. సో అలా మొట్టమొదటి గవర్నర్ జనరల్ బెంగాల్ ఎవరు అంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఓకేనా అండి. తర్వాత సో ఇక్కడ కార్యనిర్వాహక మండలి అండి, శాసన నిర్వాహక మండలి కాదు, కార్యనిర్వాహక మండలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకుని ప్రీవియస్లో క్వశ్చన్ అడిగారండి, అది వెరీ టిపికల్గా ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. సో అది నేను బిట్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, తర్వాత సో సెకండ్ పాయింట్ ఏంటి, సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఇక్కడ మద్రాస్ తర్వాత బాంబే ప్రెసిడెన్సీల గవర్నర్లని బెంగాల్ గవర్నర్లకి ఆధీనులుగా చేయడం జరిగిందనమాట. ఎవరికండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఈ బాంబే మరియు మద్రాస్ గవర్నర్లు ఎవరైతే ఉంటారో ఈయనకి ఆధీనులుగా చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు అండి. సుప్రీంకోర్టు 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా ఏర్పడిందనమాట. ఇక్కడ 1774లో కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తుల ధర్మాసనం ద్వారా ఏర్పాటు చేయబడిందనమాట సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు గురించి మనం ఒక 2 విషయాలు మాట్లాడుకోవాలండి. ఈ సుప్రీంకోర్టు కలకత్తాలోని పోర్ట్ విలియం నందు మేయర్ కోర్టు స్థానంలో, అంటే ఇంతకుముందు మేయర్ కోర్టు ఉండేదన్నమాట. సో ఆ మేయర్ కోర్టు స్థానంలో తొలి సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలా తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే అప్పుడు చెప్పండి, సర్ ఎలిజా ఇంఫే. ఓకేనండి, ఎవరండి, సర్ ఎలిజా ఇంఫే. సో ఏంటి ఇంకొకసారి చూద్దాం. సుప్రీంకోర్టు కలకత్తాలోని పోర్ట్ విలియం నందు మేయర్ కోర్టు స్థానంలో తొలి సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలా తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు, ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఇంఫే. ఓకే, సో ఇదనమాట. సో ఫోర్త్ పాయింట్ ఏం చెప్తారు అంటే, అక్కడ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు ప్రైవేట్ వ్యాపారం కానీ అండ్ స్థానికుల నుంచి, అంటే లోకల్గా ఉన్నటువంటి పీపుల్స్ నుంచి గిఫ్ట్లు కానీ లంచాలు కానీ తీసుకోవడం అనేది నిషేధం అని చెప్తారు. ఓకే, సో ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఉంటారండి. సో కంపెనీలో ఒక గవర్నింగ్ బాడీ అనమాట వీళ్ళు ఏంటి అంటే, సో అక్కడ మనం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు కదా, అంటే రెవెన్యూ అండ్ సివిల్ అండ్ మిలిటరీ. సో ఈ అంశాలపైన ఉన్నటువంటి అన్నిటి వాటిపైన రిపోర్ట్ అనేది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్ గవర్నమెంట్కి ప్రజెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అంటే రిపోర్ట్ ఆన్ రెవెన్యూ అండ్ సివిల్ అండ్ మిలిటరీ మ్యాటర్స్. ఓకే, ఎవరండి, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇవ్వండి 5 పాయింట్స్ అనేవి. ఒక్కసారి నేను బ్రీఫ్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేశారు. అండ్ బాంబే మద్రాస్ గవర్నర్లని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఆధీనులు చేశారండి. అండ్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. సో కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ వ్యాపారం, బహుమతులు అండ్ లంచాలు తీసుకోకూడదు. అండ్ సివిల్ అండ్ రెవెన్యూ అండ్ మిలిటరీ వీటికి సంబంధించి మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిపోర్ట్ అంతా కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సారీ అండి, సమ్ డిస్టర్బెన్స్. సో ఓకే, నెక్స్ట్ అండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు ఒకసారి నోట్ చేసుకుంటానంటే నేను చెప్తానండి, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ మీ సబ్జెక్ట్ చెప్పి తర్వాత మీకు నోట్స్ అనేది చెప్తాను. ఏంటండి, అమెండింగ్ యాక్ట్ 1781 అనమాట. ఓకే, 1781. సో ఈ చట్టం ఏంటి అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ఉంది కదండి, ఆ చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి తీసుకొచ్చినటువంటి చట్టమే 1781 చట్టం అనమాట. అయితే 1781లో ఈ బ్రిటిష్ పార్లమెంట్ అనేది ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. సో దీన్నే అంటారు యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అంటారనమాట.
సో ఇదంతా అక్కర్లేదండి, నేను చెప్తాను ఫస్ట్ పాయింట్కి అర్థం ఏంటి, అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పాయింట్స్కి అర్థం ఏంటని చెప్పి నేను చెప్తానండి. ఇదంతా ఏం చదవక్కర్లేదు. ఓకే, సో వీటి యొక్క లక్షణాలు కనుక మనం చూసుకుంటే, ఈ చట్టం యొక్క లక్షణాలు కనుక చూసుకుంటే ఏంటి అంటే, ఇప్పుడు గవర్నర్ జనరల్ తర్వాత అండ్ కౌన్సిల్లో సభ్యులు వీరు చేసేటువంటి అధికార చర్యలకు సుప్రీంకోర్టు నుండి, అంటే సుప్రీంకోర్టు అధికార పరిధి ఉంటుంది కదండి. సో ఆ సుప్రీంకోర్టు అధికార పరిధి నుండి వీళ్ళకి ఎగ్జామ్ట్ అనేది ఇచ్చారనమాట. అంటే మినహాయింపు ఇచ్చారు. అంటే ఏంటి, గవర్నర్ జనరల్ తర్వాత కౌన్సిల్ సభ్యులు వీళ్ళు అధికారికంగా చేసేటువంటి పనులకు అంటే చర్యలకు సుప్రీంకోర్టు అధికార పరిధి నుండి మినహాయింపు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా అంటే కంపెనీ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళు చేసేటువంటి అధికారిక చర్యలకు సుప్రీంకోర్టు అధికార పరిధి నుండి ఈ మినహాయింపు ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకే, సో ఎవరెవరికండి, గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ సభ్యులు అండ్ కంపెనీ సర్వెంట్స్ వీళ్ళు ముగ్గురు కూడా సుప్రీంకోర్టు అధికార పరిధి నుండి మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ చూద్దామండి. సో ఇక్కడ ఏంటి అంటే, ఆదాయానికి అంటే రెవెన్యూకు సంబంధించినటువంటి మ్యాటర్స్ కానీ అండ్ రెవెన్యూ అలొకేషన్ చేసేటప్పుడు అంటే ఆదాయ సేకరణ కానీ సంబంధించినటువంటి విషయాల్లో సుప్రీంకోర్టు అధికార పరిధిని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి. థర్డ్ పాయింట్ చూడండి, ఫస్ట్ అయిపోయింది అండ్ సెకండ్ అయిపోయింది, థర్డ్ పాయింట్ చూడండి. ఈ థర్డ్ పాయింట్లో ఏంటంటే కలకత్తా ఉంటుంది కదా, కలకత్తాలో ఉన్నటువంటి ఆ నివాసుల అందరిపైన కూడా సుప్రీంకోర్టు అధికార పరిధి అనేది ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఎవరైతే ఇక్కడ డిఫిడెంట్స్ అంటే ప్రతివాదులు ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు హిందువులకు సంబంధించిన వాళ్ళ, ముస్లింలకి సంబంధించిన వాళ్ళ అని ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఆ ప్రతివాదులు ఏ మతానికి చెందిన వాళ్ళు అయితే ఉంటారో ఆ మత ప్రకారంగా వాళ్ళని ఇన్వెస్టిగేట్ అంటారు కదండి, సో అలా చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ప్రతివాదులు వ్యక్తిగత చట్టాన్ని నిర్వహించడం కూడా మన సుప్రీంకోర్టు యొక్క బాధ్యత అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటి, ఇప్పుడు ప్రతివాదులు ఒకవేళ హిందువులు అంటే హిందువుల చట్టం ప్రకారంగా విచారించాలి, అండ్ ముస్లింలు అయితే వాళ్ళు మహమ్మదీల చట్టం ప్రకారంగా వాళ్ళని విచారించవలసి ఉంటుందన్నమాట. ఇది థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ కనుక చూసుకుంటే, ప్రావిన్షియల్ కోర్టు నుండి వచ్చినటువంటి అప్పీళ్లను గవర్నర్ ఇన్ జనరల్ కౌన్సిల్కు తీసుకువెళ్ళచ్చు, కానీ సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళకూడదు. ఓకే, అర్థమైందా అండి. ఇక్కడ ప్రావిన్షియల్ కోర్టులు అంటే మనకి ఇప్పుడు స్టేట్ కోర్ట్స్ ఉన్నాయి కదండి, స్టేట్స్, ప్రావిన్షియల్ అంటే స్టేట్స్ అనమాట, అప్పట్లో ప్రావిన్సెస్ అనేవాళ్ళు అనమాట. సో ఈ కోర్టుల నుండి వచ్చినటువంటి అప్పీళ్ళని ఎవరికి ఇవ్వాలి అంటే గవర్నర్ ఇన్ జనరల్ కౌన్సిల్కి తీసుకెళ్ళాలన్నమాట, కానీ సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళకూడదు. ఓకే, ఇది ఫోర్త్ పాయింట్ అనమాట. ఇంకా ఫిఫ్త్ పాయింట్లో ఏం చెప్తారు అంటే, ఈ చట్టం అనేది ప్రావిన్షియల్ కోర్టుకు అండ్ కౌన్సిల్కు సంబంధించినటువంటి నియమ నిబంధనలను చేసే అధికారం అనేటువంటిది గవర్నర్ ఇన్ జనరల్ కౌన్సిల్కు అధికారం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక్కసారి నేను చెప్తానండి, సో ఇంకొకసారి చెప్తాను, విన్న తర్వాత మీరు వీడియో పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ చట్టం అనేది మనకి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ అంటే అంతా చెప్పనండి, జస్ట్ పైన చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ ఉంటారు కదా, సో ఆ కౌన్సిల్లోని సభ్యులు అండ్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ సర్వెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు చేసేటువంటి అధికారిక చర్యలకు సుప్రీంకోర్టు అధికార పరిధి నుండి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ సెకండ్ పాయింట్ కనుక చూసుకుంటే, ఆదాయానికి సంబంధించిన విషయాలు అండ్ ఆదాయాన్ని సేకరణకు సంబంధించిన విషయాలు, ఈ విషయాలకు సుప్రీంకోర్టు అధికార పరిధి నుండి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకా థర్డ్ పాయింట్ అండి, కలకత్తాలో ఉన్నటువంటి నివాసులు ఉంటారు కదా, సో నివాసులందరిపైన సుప్రీంకోర్టు అధికార పరిధి అనేది ఉంటుంది. తర్వాత ఒకవేళ ప్రతివాది అనేవాళ్ళు అంటే డిఫిడెంట్స్ అనేవాళ్ళు ఏ కులానికి అంటే ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ మతం ప్రకారంగా వాళ్ళని విచారించవలసి ఉంటుందని చెప్పి ఈ చట్టం చెప్తుంది అనమాట. అది థర్డ్ పాయింట్ అండి. సో ఫోర్త్ పాయింట్ అండి, సో ప్రావిన్షియల్ కోర్ట్ నుండి వచ్చినటువంటి అప్పీల్స్ గవర్నర్ ఇన్
గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్కు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట, సుప్రీంకోర్టుకి కాదు. తర్వాత సో ఈ ప్రొవిన్షియల్ కోర్ట్స్కి తర్వాత కౌన్సిల్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ఓన్లీ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్కి మాత్రమే ఉంటుందన్నమాట. ఇది 5 పాయింట్లండి. సో వీటిని మీరు బ్రీఫ్గా రాసుకోండి. ఓకే, రాసుకొని ఒక చోట పేస్ట్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ చట్టం ఏంటి? తర్వాత ఇది మనకు తెలిసిందేనండి, పిట్స్ ఇండియా చట్టం అనమాట. ఈ పిట్స్ ఇండియా చట్టం 1784 అనమాట. అయితే ఈ 1773లో చట్టంలో లోపాలు సవరించడం కోసము ఇందాక చెప్పాం కదండి, అదే అనమాట ఇది. సో ఈ చట్టంలోని లక్షణాలు కనుక మనం చూసుకుంటే, ఈ చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య మరియు రాజకీయ విధులను మొట్టమొదటిసారిగా వేరు చేయడం జరిగిందనమాట. తర్వాత ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అంటే ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్గా రెండింటిగా విభజించి, సో వీళ్ళకి ఒక అధికారము వాళ్ళకు ఒక అధికారం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఏమో వాణిజ్య వ్యవహారాలు అప్పచెప్పింది, తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఏమో రాజకీయ వ్యవహారాలను అప్పచెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ కనుక చూసుకుంటే మనము భారత్లో బ్రిటిష్ వారి ప్రాంతాల్లో సివిల్ అండ్ రెవెన్యూ అండ్ మిలిటరీ అధికారాలన్నీ కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇవ్వండి 3 పాయింట్స్ అనమాట. ఓకే, సో మనకి ఫస్ట్ క్లాస్ అండి. ఇక్కడ నేను నా హ్యాండ్ రైటింగ్ నోట్స్తోని మీకు ప్రొవైడ్ చేశానండి, ఎందుకంటే మనకి అంత గ్యాడ్జెట్స్ అనేవి కూడా మన దగ్గర, ఈవెన్ ల్యాప్టాప్ కూడా మన దగ్గర లేదు. సో ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మొబైల్ నేను క్లాస్ అనేవి టీచ్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ మన ఛానల్ అనేది ఒక మైల్ స్టోన్ దాటి వస్తే మీకు అప్పుడు క్లాసెస్ అనేవి వెరీ నీట్గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో థర్డ్ పాయింట్ ఏంటండి, భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల్లో ఈ సివిల్ అండ్ మిలిటరీ అండ్ రెవెన్యూ వ్యవహారాలపైన బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి పూర్తి నియంత్రణ అధికారాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ది ఏంటండి, ఈ చట్టం అనేది మొట్టమొదటిసారిగా వాణిజ్యము తర్వాత రాజకీయ విధుల్ని వేరు చేయడం జరిగిందనమాట. తర్వాత ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఏంటి ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థలో అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి వీళ్ళిద్దరికీ వాణిజ్య వ్యవహారాలు తర్వాత రాజకీయ వ్యవహారాలను సపరేట్గా అప్పచెప్పడం జరిగింది. అండ్ భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల్లో ఏంటి రెవెన్యూ మరియు సివిల్ మిలిటరీ అధికారాలు మొత్తం కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో అందుకని చెప్పి ఈ యాక్ట్కి కొంచెం ఇంపార్టెన్స్ అనేది పెరిగిందనమాట. ఎందుకంటే ఏంటి అంటే భారతదేశంలో ఏవైతే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తుందో వాటిని బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలుగా మార్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీ వ్యవహారాలపైన బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అధికారం అనేది, అంటే ఒక టాప్ లెవెల్ అధికారం అనేది వచ్చిందనమాట. అంటే సర్వోన్నత అధికారం అనేది లభించడం జరిగింది. సో అందుకని చెప్పి ఈ పిట్స్ ఇండియా చట్టం అనేది కొంచెము ప్రాముఖ్యతను అనేది సంతరించుకుందనమాట. ఈ పిట్స్ అంటే ఏంటంటే బ్రిటన్ ప్రధాని పేరు అనమాట అండి అది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అండి ఫోర్త్ది యాక్ట్ ఆఫ్ 1786. ఓకే, 1786 చట్టం. సో ఈ చట్టానికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మన 4th ఎడిషన్ లక్ష్మీకాంత్ బుక్లో లేదు. సో ఒక్కసారి మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి, చూద్దాం ఇప్పుడు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ 1786లో లార్డ్ కారన్ వాలిస్ ఇప్పుడు బెంగాల్కి గవర్నర్ జనరల్గా అవుతారనమాట. అయితే ఈయన ఏంటంటే ఆయన ఒప్పుకోడు అనమాట, నేను ఉండను గవర్నర్ జనరల్గా అని అంటారనమాట. అయితే వీళ్ళందరూ కలిసి ఒప్పిస్తారు, మీరే ఉండండి అని అంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా, అయితే నేను 2 కండిషన్లు చెప్తాను, వాటికి మీరు సాటిస్ఫై అయితేనే నేను బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉంటాను అని చెప్పేసి అంటారనమాట. అయితే అందులో ఒకటి ఏం చెప్తాడంటే ఆయన, చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి ఇక్కడ,
ఏం చెప్తారంటే, అయితే కొన్ని కొన్ని స్పెషల్ కేసెస్‌లో కౌన్సిల్‌కి ఉన్నటువంటి పవర్ అనేది నాకే ఉండాలి అంటారాయన. ఏంటి? అన్ని పవర్స్ అన్నీ కూడా కౌన్సిల్ దగ్గరే ఉంటాయన్నమాట. అయితే ఆయన ఏం చేస్తారు, కొన్ని కొన్ని స్పెషల్ కేసెస్‌లో కొన్ని కొన్ని స్పెషల్ కేసెస్‌లో ఆ కౌన్సిల్‌కి ఉన్నటువంటి పవర్ నాకు ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. ఓకే. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కౌన్సిల్‌కి ఉన్నటువంటి నిర్ణయాలను అధిగమించే అధికారం నాకు ఉండాలని చెప్పి చెప్తారు. అండ్ తర్వాత కమాండర్ ఇన్ చీఫ్ అది కూడా నాకు ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. ఓకే. ఇదండి. దీనిని ఫ్రేమ్ చేయడానికే 1786 యాక్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ చట్టంగా మార్చారు 1793లో అనమాట. ఓకే. చార్టర్ యాక్ట్ 1793. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. చూడండి. సో ఈ ఫీచర్స్ అనేది చూద్దాం ఒకసారి. 1793 చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి. ఈ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ 1786 చట్టం ప్రకారంగా లార్డ్ కార్న్ వాలిస్ ఏం చెప్పారంటే, కౌన్సిల్కు ఉన్నటువంటి నిర్ణయాధికారాన్ని నాకు కూడా ఉండాలి అని చెప్పేసి అన్నారు కదా. సో దాని ప్రకారంగానే భవిష్యత్తులో వచ్చేటువంటి గవర్నర్ జనరల్స్కు అండ్ ప్రెసిడెన్సీల గవర్నర్ల అందరికీ కూడా ఈ అధికారాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఏ అధికారం అండి? సో కొన్ని ప్రత్యేక సందర్భాలలో కౌన్సిల్ నిర్ణయాన్ని అధిగమించేటువంటి అధికారము. సో ఈ అధికారాన్ని భవిష్యత్తులో రాబోయేటువంటి గవర్నర్ జనరల్స్కు అండ్ ప్రెసిడెన్సీల గవర్నర్స్ అందరికీ కూడా ఉంటాయి. ఓకేనండి. అండ్ సెకండ్ పాయింట్ చూడండి. ఈ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ చట్టము బొంబాయి అంటారు కదా, బొంబాయి మద్రాసు సబార్డినేట్ల ప్రెసిడెన్సీల ప్రభుత్వాలపై గవర్నర్ జనరల్కు అధికారాన్ని మరియు నియంత్రణను అప్పగించడం జరిగిందనమాట. ఓకే. ఏంటండి, బొంబాయి మరియు మద్రాసుల సబార్డినేట్ ప్రెసిడెన్సీల ప్రభుత్వాలపైన ఈ గవర్నర్ జనరల్కు అధికారము, తర్వాత నియంత్రణ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే. సో థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి. ఈ చట్టం భారతదేశంలో కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యాన్ని మరో 20 సంవత్సరాలకు వరకు పొడిగించడం జరిగింది. సో ఇట్ ఎక్స్టెండ్స్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియా ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ 20 years. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో భారతదేశంలో కంపెనీ యొక్క వాణిజ్య గుత్తాధిపత్యాన్ని మరో 20 సంవత్సరాలు పొడిగించడం జరిగిందనమాట. ఓకే. అండ్ ఫోర్త్ పాయింట్ చూడండి. ఇప్పుడు ఇట్ ప్రొవైడెడ్స్ దట్ కమాండర్ ఇన్ చీఫ్ వాజ్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ అన్లెస్ హీ వాజ్ సో అపాయింటెడ్. సో ఇప్పుడు గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఉంటారు కదండి, ఆ సభ్యులు వాళ్ళు డైరెక్ట్గా కమాండర్ ఇన్ చీఫ్ అవ్వలేరన్నమాట. సో ఒకవేళ గవర్నర్ జనరల్ ఆయన నియామకం చేస్తే అవ్వచ్చు అనమాట. ఎవరు, ఏ పదవి? కమాండర్ ఇన్ చీఫ్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ అండి, ఫిఫ్త్ పాయింట్. ఇట్ laid down that the members of the board of control and their staff were henceforth to be paid out of the Indian revenues. సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మెంబర్స్కి అండ్ వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళందరికీ జీతాలన్నీ కూడా భారతదేశం నుండి వచ్చేటువంటి ఆదాయాల నుంచి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, పన్నులు ఇవన్నీ ఉంటాయి కదండి, శిస్తు వసూలు చేసేవాళ్ళు కదా అప్పుడు. సో ఆ ఆదాయం నుంచే చెల్లించవలసి ఉంటుందని చెప్పి ఈ చట్టం అనేది పేర్కొనడం జరిగిందనమాట. ఒక్కసారి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, అప్పుడు లార్డ్ కార్న్ వాలిస్ ఏంటంటే, కౌన్సిల్ నిర్ణయాన్ని అధిగమించేటువంటి అధికారం నాకు ఇవ్వాలి అని చెప్పి 1786 యాక్ట్లో అడిగితే ఈ చట్టంలో దాన్ని రూపొందించడం జరిగిందనమాట. సో అంతేకాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి గవర్నర్ జనరల్స్కు మరియు తర్వాత ప్రెసిడెన్సీల గవర్నర్లందరికీ కూడా ఇది విస్తరిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏంటి అంటే, ఈ బొంబాయి మరియు మద్రాసుల ప్రభుత్వాలు ఉన్నాయి కదండి, ఆ ప్రభుత్వాలన్నిటి పైన కూడా అధికారాన్ని, తర్వాత నియంత్రణ అధికారాన్ని గవర్నర్ జనరల్కు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. బెంగాల్ గవర్నర్ జనరల్కు ఇవ్వడం జరిగింది. సో మన భారతదేశంలో థర్డ్ పాయింట్ చూడండి. మన భారతదేశంలో ఈ కంపెనీ యొక్క వాణిజ్య గుత్తాధిపత్యాన్ని మరో 20 సంవత్సరాలకు పొడిగించడం జరిగిందనమాట. ఓకే. అయితే తర్వాత ఇంకా ఏంటి, ఈ గవర్నర్
గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఉంటారు కదండి, వాళ్ళ ఆ సభ్యులు డైరెక్ట్గా కమాండర్ ఇన్ చీఫ్ అవ్వలేరు. సో ఒకవేళ గవర్నర్ జనరల్ నియమిస్తే అవ్వచ్చు. ఓకే, అది ఫోర్త్ పాయింట్. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ హిజ్ స్టాఫ్స్. అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ దేర్ స్టాఫ్ అండి, వీళ్ళందరికీ కూడా జీతభత్యాలు అనేవి భారతదేశ రెవెన్యూ ఏదైతే ఉందో అక్కడి నుంచి చెల్లించాలని చెప్పి ఈ చట్టం అనేది చెప్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత అండి చార్టర్ యాక్ట్ 1813. ఓకేనండి, సో ఇవన్నీ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. మీరు చూస్తానండి, నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, వీలైతే చేస్తాను, లేకుంటే చూద్దాం. సో చూడండి, 6th చార్టర్ చట్టం 1813. సో ప్రతి 20 yearsకి కూడా మనకి ఒక చార్టర్ చట్టం అయితే ఉంటుందండి, అది మీరు గమనించాలి. ఓకే, సో అప్ టు ఈ కంపెనీ పాలన ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఇండైరెక్ట్గా మన భారతదేశాన్ని పరిపాలించిందండి. సో చక్రవర్తి పాలన నుండి ప్రత్యక్షంగా మన భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఈ చార్టర్ చట్టం 1813 అనేది చూద్దామండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఈ చట్టం అనేది భారతదేశంలో ఈ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ యొక్క వాణిజ్య గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది. కానీ టీ వ్యాపారం ఉంది కదండి, ఈ టీ వ్యాపారంతో చైనాతో వాణిజ్యం అనేది అలాగే కొనసాగించడం జరిగిందనమాట. అంటే గుత్తాధిపత్యాన్ని అలాగే కొనసాగించడం జరిగింది. ఓకే, తర్వాత అండి సెకండ్ పాయింట్ చూడండి, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీ భూభాగాలపైన బ్రిటిష్ చక్రవర్తి యొక్క సార్వభౌమత్యాన్ని చెప్పడం జరిగింది. ఓకే, ఇట్ అసెప్టెడ్ ద సవర్నిటీ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ఓవర్ ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా. అంటే ఏంటి అంటే భారతదేశంలో కంపెనీ భూభాగాలపై బ్రిటిష్ చక్రవర్తి యొక్క సార్వభౌమత్యాన్ని నొక్కి చెప్పింది ఈ చట్టం. ఓకేనా అండి, చూడండి థర్డ్ పాయింట్ అండి, ఇట్ అలౌస్ ద క్రిస్టియన్ మిషనరీస్ టు కేమ్ టు ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్లైటింగ్ ద పీపుల్. సో చూడండి, ఇక్కడ నుంచే మనకి ఈ చట్టం నుంచే క్రిస్టియన్ మిషనరీస్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ చట్టంలోనే రూపొందించారు, ఈ చట్టంలో రూపొందించారు కాబట్టి అలా క్రిస్టియన్ మిషనరీస్ అన్నీ వచ్చి ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా క్రిస్టియన్స్గా మార్చడం జరిగిందనమాట. సో ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, ఈ చట్టం వాళ్ళను మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను జ్ఞానోదయం చేసే ఉద్దేశంతో క్రైస్తవ మిషనరీలను మన భారతదేశానికి రావడానికి పర్మిషన్ అనేది ఇచ్చిందనమాట. ఓకే, అండ్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఈ ఫోర్త్ పాయింట్లో ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ బ్రిటిష్ టెరిటరీస్ ఇన్ ఇండియా. అయితే ఈ మన భారతదేశంలోని బ్రిటిష్ భూభాగ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలకు ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ బోధించాలని చెప్పి ఈ చట్టం అయితే పేర్కొనడం జరిగిందనమాట. అంటే ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ని వ్యాప్తి చేయడం అనేది చేయాలని చెప్పి ఈ చట్టం పేర్కొన్నది. ఓకే, అండ్ ఫిఫ్త్ పాయింట్ చూడండి, సో ఇట్ ఆథరైజెస్ ద లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా టు ఇంపోజ్ taxes on persons. They could also punish the persons for నాట్ పేయింగ్ ట్యాక్సెస్. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే ఈ చార్టర్ చట్టం 1813 అనేది పన్నులు విధించే అధికారాన్ని లోకల్ బాడీస్కి అప్పచెప్పిందనమాట. అంటే పన్నులు విధించే అధికారం అనేది స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే ఎవరైతే పన్నులు పే చేయలేదో, అంటే ట్యాక్సెస్ ఎవరైతే పే చేయలేదో వాళ్ళను పనిష్ చేసేటువంటి అధికారం కూడా ఈ లోకల్ బాడీస్కి ఉందని చెప్పి ఈ చట్టం పేర్కొంటుందన్నమాట. సో ఒక్కసారి బ్రీఫ్గా చూద్దామండి. ఓకే, సో ఏంటి అంటే ఈ చట్టం అనేది వాణిజ్య గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది, కానీ టీ వ్యాపారం ఏదైతే ఉందో అది చైనాతో తన గుత్తాధిపత్యాన్ని అలాగే కొనసాగించిందనమాట. సో ఇక్కడ ఇంకొకటి సెకండ్ పాయింట్ అండి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీ భూభాగాలపై బ్రిటిష్ చక్రవర్తి యొక్క సార్వభౌమత్యాధికారాన్ని నొక్కి చెప్పడం జరిగిందనమాట ఈ చట్టం. సో ఈ క్రిస్టియన్ మిషనరీస్ని మన దేశానికి రావడానికి అలౌ చేసింది, అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ వ్యాప్తి చేయాలని డిసైడ్ చేసిందనమాట. అండ్ లోకల్ గవర్నమెంట్స్కి ట్యాక్సెస్ని
కలెక్ట్ చేసుకునేటువంటి అధికారం అండ్ పనిష్ చేసే అధికారం అంతా కూడా ఈ లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ అండి చార్టర్ చట్టం 1833 అనమాట. సో ఇది ఇంకా ఇక్కడ నుంచి మన బుక్లో ఉందండి. సో ఈ చార్టర్ చట్టం 1833 ఏంటి అంటే ఇది కేంద్రీకృత ప్రక్రియ, అంటే సెంట్రలైజేషన్ అనమాట. ఓకే, ఈ సెంట్రలైజేషన్ ప్రాసెస్లో లాస్ట్ యాక్ట్ అయినటువంటిదే చార్టర్ యాక్ట్ 1833 అనమాట. ఓకే, ఈ గవర్నర్ ఇక్కడ మనం ఫస్ట్ ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాము. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిందనమాట. అలా మొదటిగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అయిన వారు ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్. ఓకే, ఇతనికి సివిల్ మరియు మిలిటరీ అధికారాలు అప్పచెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఓకేనండి. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి. అయితే ఈ బ్రిటిష్ ఇండియా అయితే ఇప్పుడు ఈ శాసనాధికారాలు ఇప్పుడు బాంబే మద్రాస్ గవర్నర్లకు ఉన్నటువంటి శాసనాధికారాలు అన్నీ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా అండి. ఇప్పుడు బాంబే మరియు మద్రాస్ ఈ గవర్నర్లు ఉన్నారండి, వాళ్ళకి కొన్ని లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఉండేవన్నమాట. సో ఆ పవర్స్ అన్ని రద్దు చేసి ఓన్లీ ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి అన్నీ అప్పచెప్పడం జరిగింది. ఓకే, సో అంతకుముందు ఈ బాంబే మద్రాస్ ఈ గవర్నర్లు చేసేటువంటి శాసనాలను ఏమనేవారంటే రెగ్యులేషన్స్ అనేవారు అనమాట. అయితే ఈ చట్టం కింద చేసేటువంటి శాసనాలని యాక్ట్స్ అని అనేవారు అనమాట. ఓకేనండి. ఏంటండి, సో బాంబే మద్రాస్ ఈ గవర్నర్లకు ఉన్నటువంటి శాసనాధికారాలన్నీ రద్దు చేసి ఆ శాసనాధికారాలన్నీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు కట్టబెట్టడం జరిగింది. సో అంతకుముందు ఈ చట్టం రాకముందు చేసినటువంటి అన్ని శాసనాలను కూడా రెగ్యులేషన్స్ అన్నారు. సో ఈ చట్టం కింద చేసేటువంటి శాసనాలను యాక్ట్స్ అని అన్నారనమాట. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ చూడండి. సో ఇక్కడ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక వాణిజ్య సమితిగా రద్దయిందనమాట. ఇది ఇప్పుడు ఓన్లీ పరిపాలన సమితిగా ఉందన్నమాట. సో వాళ్ళు వచ్చిందేమో వ్యాపారం చేసుకుందాము, ఎంతో కొంత సంపాదించుకొని వెళ్దాము అని వచ్చి ఇప్పుడు మనల్నే పరిపాలించాలి అని చెప్పి ఒక సమితిగా ఉందన్నమాట. అంటే ఏంటి, వాణిజ్య సమితిగా రద్దయ్యి పరిపాలన సమితిగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఇలా భారతదేశంలోని కంపెనీ భూభాగాలన్నీ కూడా రాజుకి తర్వాత అతని వారసులకి చెందుతాయని చెప్పడం కూడా జరిగిందనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ఫస్ట్ చూడండి, సివిల్ సర్వీస్ సర్వెంట్ల ఎంపికకి బహిరంగ పోటీకి ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఈ చట్టం ఏం చెప్పిందంటే క్రింది స్థాయి భారతీయ ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రతిబంధాలు ఉండకూడదని చెప్పి ఈ చట్టం చెప్తే వీళ్ళు ఉన్నారు కదా, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీనిని వ్యతిరేకించారనమాట. వద్దు, వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి వ్యతిరేకించడం జరిగింది. సో వ్యతిరేకించడం వల్ల దీనిని నిరాకరించడం అనేది జరిగిందనమాట. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ చూడండి, చార్టర్ చట్టం 1853 అనమాట. సో ఇది చివరి చట్టం అనమాట. ఇది రాజ్యాంగపరమైనటువంటి మైలురాయి అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడి నుంచి అండి మనకి ఇక్కడ శాసనాధికారాలు అండ్ కార్యనిర్వహణ అధికారాలు అనేవి సపరేట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ శాసనాధికారాలు అనేవి ఇదొక మినీ పార్లమెంట్గా పనిచేసిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఫస్ట్ పాయింట్ అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసనాధికారాలు తర్వాత కార్యనిర్వహణ అధికారాలు అనేవి వేరు చేయడం జరిగిందనమాట. సో ఇందులో 6 మెంబర్స్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు కూడా ఎవరు వాళ్ళని లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని కూడా అంటారనమాట. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఒక మినీ పార్లమెంట్గా పనిచేయడం జరిగిందనమాట. ఓకే, సో
సో ఇంకా నెక్స్ట్ పాయింట్ తర్వాత ఈ సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం బహిరంగ పోటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ చట్టంలో భారతీయులకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో దీనిపైన కమిటీ వేశారండి. అదే లార్డ్ మెకాలే కమిటీ అనమాట. ఎప్పుడు అంటే 1854 ఇయర్లో. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ పాయింట్ చూడండి, కంపెనీ పాలన అనుమతి పొడిగించడం జరిగింది, కానీ నిర్దిష్ట పర్టికులర్ పీరియడ్ అంటే చెప్పలేదన్నమాట. సో అంటే ఏంటి, దీని అర్థం ఎప్పుడైనా కంపెనీని రద్దు చేయవచ్చు అని చెప్పి దీని అర్థం అయితే వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఫోర్త్ చూడండి, భారత లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాంతీయ ప్రాతినిధ్యం. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని గుర్తించినటువంటి చట్టం ఏది అంటే చార్టర్ చట్టం 1853 అనమాట. అయితే ఇక్కడ ఈ కౌన్సిల్ ఉంది కదండి, గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేది, ఈ కౌన్సిల్లో 6 కొత్త సభ్యులు ఉంటారు కదా, వాళ్ళలో 4 మస్ట్ అండ్ షుడ్గా మద్రాసు, బాంబే, బెంగాల్ మరియు ఆగ్రా ప్రాంతాల నుండి మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు 4 అయి ఉండాలని చెప్పి ఈ చట్టం అనేది పేర్కొంటుందన్నమాట. ఓకేనండి. సో ఒక్కసారి నేను చెప్పాను కదండి, ఒక్కసారి బుక్ తీసి చదవండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఓకేనండి. సో ఇదండి మన క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనము చక్రవర్తి పాలన 1858 నుండి 1947 వరకు కూడా డిస్కస్ చేసుకుందాము. ఓకేనండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి న్యూగా విజిట్ అయినా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక విషయం అండి, మీకు మన క్లాసెస్ అనేది నచ్చితే లైక్ చేయండి. లైక్ చేశారు కదా, లైక్ చేస్తే ఎందుకు లైక్ చేశారని కామెంట్ చేయండి. అండ్ డిస్లైక్, మీకు నచ్చకపోతే ఎందుకు డిస్లైక్ చేశారు అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనము ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా నేర్చుకుంటాం అనమాట. ఓకేనా అండి. సో జాగ్రత్తగా చదువుకోండి. అండ్ వీటికి సంబంధించి నేను బిట్స్ కూడా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.